సుబ్రహ్మణ్య షష్ఠి, సుబ్బరాయ షష్ఠి, స్కంద షష్ఠి ఏ పేరుతో పిలిచినా ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వరుడు జన్మించిన రోజు కాబట్టి మనం పండుగగా జరుపుకుంటాం. వివరాల్లోకి వెళితే సురస్థిర సాధ్య విద్యాధరాదులు తారకాసురుడు పెడుతున్న బాధలు భరింపలేకుండా ఉన్నారు. వాడు బ్రహ్మగారి నుండి ఒక వరం పొందాడు. అది ఏమిటంటే పరమశివుని వీర్యానికి జన్మించిన వాడి చేతిలోనే తారకాసురుడు సంహరింపబడతాడు. శివుడు అంటే కామాన్ని గెలిచినవాడు. ఆయన ఎప్పుడూ తనలోనే తాను రమిస్తూ ఆత్మస్థితిలో ఉంటాడు కదా, ఆయనకు పుత్రుడు ఎలా కలుగుతాడులే అనుకుని తారకాసురుడు దేవతలందరినీ బాధ పెడుతున్నాడు. శివ వీర్యానికి జన్మించే ఆ బాలుడు ఎప్పుడు ఉద్భవిస్తాడా అని సకల దేవతలు అహోరాత్రులు ఎదురు చూస్తున్నారు. అందుకోసం దేవతలందరూ కలిసి సత్యలోకానికి వెళ్లి అక్కడ వాణీనాథుడైన చతుర్ముఖ బ్రహ్మగారిని దర్శించి అక్కడి నుంచి బ్రహ్మగారితో సహా శ్రీమన్నారాయణుని దర్శించి తారకాసురుడు పెడుతున్న బాధలన్నీ ఏకరువు పెట్టారు. అప్పుడు స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు ఇలా అన్నారు: బ్రహ్మాది దేవతలారా, మీ కష్టాలు త్వరలో తీరుతాయి. మీరు కొంతకాలం క్షమాగుణంతో ఓపిక పట్టండి అని ఓదార్చారు. ఆ రెల్లు పొదల తటాకం నుండి 6 ముఖాలతో 12 చేతులతో దివ్యమంగళ స్వరూపుడై మార్గశీర్ష శుక్ల షష్ఠి నాడు ఒక బాలుడు ఉద్భవించాడు. ఆయనే మన బుజ్జి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు. ఆయన పుట్టగానే 6 కృత్తికా నక్షత్రాలు వచ్చి వారి స్తన్యమిచ్చాయి కాబట్టి స్వామివారికి కార్తికేయ అని, పుట్టగానే 6 ముఖాలతో ఉండడం వలన స్వామికి ఆరుముగన్ అని, షణ్ముఖ అని నామం వచ్చింది. షణ్ముఖుడు పుట్టగానే దేవతలు ఆ బాలునిపై పుష్పవర్షం కురిపించారు. దేవదుందుభులు మ్రోగించారు. దేవతలందరూ పరమానంద భరితులయ్యారు. శివుడి రెండో కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామిని ఈనాడు ఆరాధిస్తారు. ఈ స్వామినే కార్తికేయుడు అని, స్కంధుడు అని, షణ్ముఖుడు అని, గుహుడు, కుమారస్వామి అనే పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. తారకాసుర సంహార నేపథ్యం ఈ కుమారస్వామి జననానికి సంబంధించినదే. మహాబలిష్ఠుడైన తారకాసురుడిని కుమారస్వామి జయించగలిగాడు కనుక జయాన్ని కోరి ముందుకు నడిచేవారు ఈ స్వామిని పూజించుకోవడం, తలచుకోవడం కనిపిస్తుంది. అతి సామాన్య ప్రజల నుంచి ఉన్నత కులీనుల దాకా సంతానం కోసం, శత్రు విజయాల కోసం ఈ స్వామిని మార్గశిర శుద్ధ షష్ఠి నాడు ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. ఓం శరవణ భవాయ నమః. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియై నమః. ఓం సుబ్బరాయై నమః. ఓం స్కంధాయై నమః. ఓం శరవణ భవాయై నమః. స్వస్తి.